మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు. నమస్తే అండి. మధు, తేజస్విని కేసు ఆల్రెడీ చూసి ఉంటావు, బాగా వైరల్ అయ్యింది. సైకాలజిస్ట్ గా మీరు అసలు ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎందుకు అలా ఉంది? మన ఒంటి మీద ఒక బట్ట లేదు అనేది ఇమాజిన్ చేసుకోలేం. ఒకసారి కళల్లో మనకి కొన్ని బట్టలు లేనట్టు కొంతమంది కళలు వస్తుంటాయి, దానికే ఉలిక్కి పడతాం. అలాంటిది రియల్ లైఫ్ లో అర్ధరాత్రి ఒక అమ్మాయి నగ్నంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి సూసైడ్ చేసుకుంది, చెరువులో దూకింది అనేసి. అంతగా ఎందుకు అలా తయారవుతారు? వాళ్ళమ్మ చూస్తే వాళ్ళమ్మలో అసలు ఈ ఫ్యామిలీలో ఎక్కడ ఎమోషన్స్ అనేది ఎక్కడ కనిపించట్లే. ఎవరి దగ్గర ఎమోషన్స్ లేవు. ఫాదర్ దగ్గర లేదు, మదర్ దగ్గర లేదు. ఇటు ఈ అమ్మాయి ఇలాగైపోయింది. ఏమన్నా అంటే అమ్మాయి సైకలాజికల్ గా ఏవో ప్రాబ్లమ్స్, అమ్మాయి సరిగ్గా లేదు మైండ్ సెట్ అంటారు. ఎంత ఉంటే మాత్రం ఈ రేంజ్కి వస్తారు? ఆ వీడియోస్ నేను చూసినంత వరకు అండి, ఫస్ట్ ఎవరో ఒక అబ్బాయి వెళ్ళారు బనెన్తో అని చూపించున్నారు. తర్వాత ఆ అమ్మాయి కింద ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ డోర్లు కొట్టిందని వాళ్ళే చెప్పడం నేను విన్నాను. డోర్లు కొట్టారండి, మేమే భయపడి తీయలేదని చెప్పి ఒక ముసలావిడ మాట్లాడారు. ఆ పక్కన ఇంకా కింద ఇంట్లో ఒక ఇద్దరు అబ్బాయిలు కూడా చెప్పారు, మా మమ్మల్ని పిలిచింది, మేము భయపడి డోర్ తీయలేదు అని. సో ఒక అబ్బాయి పరిగెత్తడం, ఈ అమ్మాయి డోర్ కొడుతూ వెళ్ళింది వీధిలో అంటే భయపడి మళ్ళీ గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం అవన్నీ కూడా రికార్డ్ అయ్యింది. నాకు అనిపించడం ఏంటంటే ఎవరో తనని ఆ హౌస్ లో ఫోర్స్ చేశారు. ఆ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఇంకెవరో ఒక అబ్బాయి ఆ సిచ్యువేషన్ని తప్పించుకోవడం కోసం బయట వచ్చింది. ఎక్కడ ఆమెకి సేఫ్టీ ప్లేస్ లేదు. గుళ్ళోకి వెళ్ళాలని చూసింది కానీ లాక్డ్, ఇంకొక చిన్న గుడిలో కూర్చోవాలని చూసింది కానీ అక్కడ ఆ అమ్మాయి పట్టలేదు, స్పేస్ సరిపోలేదు. సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న దీంతో ఆ అమ్మాయి దూకి చనిపోయి ఉండొచ్చు అన్నది నాకు అనిపించింది ఆ వీడియోస్ చూసి. ఎంత డిప్రెషన్ లో ఉన్నా, ఎంత స్ట్రెస్ లో ఉన్న మనిషి వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు, ఎదుటి వాళ్ళని కొడతారు, పలగొడతారు, కొట్టేసుకుంటారు, ఏదైనా టాబ్లెట్స్ వేసుకుంటారు, చనిపోతారు. బట్టలు ఇప్పేసి అయితే పరిగెత్తరు, అందరి తలుపులు కొట్టరు వాళ్ళంతట వాళ్ళు చనిపోవాలనుకుంటే. ఈ చేతబడి ఇవన్నీ చేశారంటున్నారు, ఇవన్నీ ఎంతవరకు నిజం అన్నది మనకి తెలీదు. చేతబడి చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చనిపోవాలి. డోర్లన్నీ ఎందుకు కొట్టారు? వేరే అబ్బాయి ఎందుకు వెనకల పడ్డాడు? ఆ టైంలో ఆ రికార్డింగ్స్ లో కూడా వాళ్ళు పెట్టున్నారు. ముందర అబ్బాయి వెళ్తున్నాడు, వెనకాల ఈ అమ్మాయి పరిగెడుతుంది. అందులో ముందర అబ్బాయి పరిగెడుతున్నాడు అంటే ఆ అబ్బాయి కూడా నాకు తెలిసి అమ్మాయిని చూసి భయపడి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఉండొచ్చు, చెప్పలేం మనం. మరి ఎవరు పరిగెత్తారు ఏంటి అన్నది కూడా మనకి తెలీదు. వాళ్ళు ఈవిడ్ని తరుముకుంటూ వెళ్ళారా, లేక ఈమెను పట్టుకోవడానికి వెళ్ళారా, మనం చెప్పలేం కదా సిచ్యువేషన్ ఏంటి అని. కాకపోతే ఆ అమ్మాయి ఏ మిస్టేక్ చెయ్యలేదు కాబట్టే ఇలా నేను బయట వచ్చేసాను, ఇంకా బ్రతకలేను అని చెప్పి చనిపోయి ఉండొచ్చు. ఫస్ట్ స్ట్రెస్, డిప్రెషన్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు కూడా నిజంగా కాన్షియస్నెస్ ఉండకుండా కూడా ఉంటారు. బట్ బట్టలు ఇప్పేసి పడిపోయి అట్లా అంతా ఏమి చేసే అంత ఇది ఉండదు, కాన్షియస్ గానే ఉంటారు. మరి అంత ఇదిగా వాళ్ళంతటా వాళ్ళు కొట్టరు. ఒకవేళ వాళ్ళు అలా చేసున్నా డోర్లు కొట్టాల్సిన అవసరం లేదు కదా. అందరి ఇంట్లోకి వెళ్ళి నన్ను కాపాడండి అని అడగాల్సిన అవసరం లేదు కదా. మీరు భయపడ్డారు డోర్ తీయడానికి, బానే ఉంది. బట్ జెంట్స్ ఎవరో ఒకరు వెళ్ళి ఉండొచ్చు కదా. ఒక ఆడపిల్ల తలుపు కొడుతుంటే దాదాపు 5 నిమిషాల పైన కొట్టిందంట, వీళ్ళు భయపడి తీయలేదంట. అంటే ఒకటి ఏమంటారు, ఆ టైంలో భయమే కదా మాకు, అలా అందులో అమ్మాయి విండోలో నుంచి తీసి చూడొచ్చండి, అడగచ్చు, న్యూడ్ గా ఉంది అని చెప్పి వీళ్ళు భయపడి తీయలేదని అంటారు. అలాంటి పరిస్థితి తనకి ఎందుకు వచ్చిందో కదా, అప్పుడే కదా మీరు కాపాడాల్సింది. మాకేమవుతుందో అని మీరు అందరూ భయపడి దాంకుంటే ఏమవుతుంది చెప్పండి. సిచ్యువేషన్ ఎవరైనా కావాలని చేస్తారా? చెయ్యరు. చాలా అసలు ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఒక రోడ్ లో వస్తుంటే వెనకాల అతను బైక్ డ్రైవ్ చేస్తూ వస్తుంది, ఎవరో వెనకలు వస్తున్నారని చెప్పి సడన్ గా చూసేసరికి ఒక బైక్ లైట్ వాళ్ళు ఆఫ్ చేసి ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ ఇలా లాగేశారు. లాగేసిన తర్వాత ఆ ప్లేస్ లో అసలు ఏం లేవు లైట్స్ అంతా. సో తను భయపడి ఫాస్ట్ గా రన్ చేసింది. వీళ్ళు లాగినప్పుడు చైన్ వాళ్ళ చేతికి రాలే, ఈ అమ్మాయి దగ్గరే ఉండిపోయింది. సో చేజ్ చేశారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చేజ్ చేసి ఊరు ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇంక రిటర్న్ అయిపోయారు. సో ఈ అమ్మాయి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇట్లా లాగారండి, వెళ్ళి చూద్దాం రండి అంటే వాళ్ళు, నువ్వు బాగున్నావు కదమ్మా, నువ్వు వెళ్ళిపోయి ఎందుకులే అంటారు.
వాడు ఎవడో చూడాలి కదా, Correct. తెచ్చుకోవాలి కదా, అంటే Yes. మన వాళ్ళు మనకెందుకు అన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో చాలా మంది Right. బ్రతికేస్తున్నారు. మనకెందుకు, మనం సేఫ్ గా అవును. ఉంటే చాలు, మళ్ళీ పోలీస్ గొడవలు, ఈ Right. పంచాయతీలు, వాడు మనల్ని ఏమన్నా చేస్తే Yes. ఎలా, ఇలాంటి ఆలోచనలతో అలా అనేసారు. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది, బట్ వెనక్కి మళ్ళీ వెళ్ళలేక నిన్ను పిలిచింది, రావాలి కదా, నీకేం కాలే కదా, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పి పంపించేశారు వాళ్ళు. సో తను నాకు భయంగా ఉంది మేడం, టెన్షన్, మళ్ళీ ఏమన్నా అతను వస్తాడా అన్న భయానికి తను వచ్చింది. సో ఆడపిల్లలు చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరిగిందంటే మనం స్టెప్ తీసుకోవాలి. ఒక్క ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఎవరైతే ఏముందండి, ఒక మనిషిని కాపాడడానికి ఏమైపోతుంది. ఆ ముసలావిడ చెప్తుంది, మాకు భయం వేసి మేము తీయలేదు, మా అబ్బాయిని నేను లేపలేదు అంటది. నిద్ర ఏముంది, మళ్ళీ పడుకోవచ్చు కదా, ఒక ప్రాణం నిజమే. రాదు కాదు కదా. కదా, కరెక్టే Hmm. మీరు అన్నది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఉంది అంటేనే బాగా రియాక్ట్ అవ్వాలి. ఎవరో తనని ఫోర్స్ చేశారు. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో, పేరెంట్స్ కూడా ఫోర్స్ చేయడం, నువ్వు అలా ఉండు అని చెప్పి. ఎందుకంటే ఈజీ మనీ చాలా అలవాటు అయిపోయింది జనాలకి. హస్బెండ్సే కూడా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది హస్బెండ్సే ఇట్లా తీసుకురావడం, అలవాటు చేయడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళే వదలడం, ఇట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎవరో ఫోర్స్ చేశారు. ఇంకా ఆ అమ్మాయి ఆ డెసిషన్ తీసుకోండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే చేతబడి ఇట్లాంటివి ఏదైనా చేస్తుంటే అందరు తలుపులు తట్టరు, నేరుగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చనిపోయి ఉంటారు. ఏదో ఆ అమ్మాయి ఒక ఏడ్చి, హెల్ప్ సేవ్ చేయి. కావాలనే మ్మ్. పాపం అందరు డోర్ నాక్ చేసి అవును, బట్ ఇంకొక మనిషి పరిగెత్తుంటారు, బట్టలు లేకుండా ఎందుకు పరిగెత్తారు అర్ధరాత్రి, అబ్బాయి కూడా అదే టైంకి కదా. కాబట్టి సిచ్యువేషన్ అలా ఉండిండొచ్చు, మనం నిజమే. చెప్పలేం, అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది ఆ టైంలో ఏం జరిగిందని. కానీ మీరు అన్నట్టు మనుషులు రియాక్ట్ అవ్వాలి. ఎవరన్నా రియాక్ట్ problem. అవ్వట్లేదంటేనే అక్కడ డౌట్, వాళ్ళ పేరెంట్స్ రియాక్ట్ అవ్వకుండా అంత హార్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చు. ఏ తల్లైనా బాధపడదా బిడ్డ చనిపోతే, ఏ తల్లైనా ఏడవదా, ఆమె అంత కానీ హార్డ్గా ఏం లేదు ఉందంటే ఆమెకి. ఆమె ఫోర్స్ చేసి ఉండొచ్చు కదా. Correct. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటేనే వాళ్ళు అలా చేయగలరు, లేకపోతే మామూలు వాళ్ళు చేయలేరు. సో అలా ఏదైనా తన మీద జరిగి ఉండొచ్చు కాబట్టి పాపం అలా అయిపోయారని నాకు అనిపించిందండి. బట్ ఏదేమైనా ఆడపిల్లల దుస్థితి ఎంత హీనంగా తయారైందంటే, భర్తలు ఫోర్స్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నారు, అత్తమామలు ఫోర్స్ చేస్తున్నారు, ఎవడో తెలియని ఎదవ ఫోర్స్ చేస్తున్నారు, ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా మనం ఇంట్లో పని చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు నిజమే. ఉన్నారు. ఆఖరికి క్లీనింగ్ చేసే ఆమెను కూడా ఒక అతను ఇబ్బంది పెట్టాడంట. నేను క్లీన్ చేస్తుంటే అతను వచ్చి, ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు మేడం, నాకు వణుకు వస్తుందని పరిగెత్తుకొచ్చింది ఆమె, పని చేసాము కూడా. ఆ జనాలు ఎంత నీచానికి దిగజారిపోయినారో అర్థం కావట్లేదు. ఆ పనికి కూడా వచ్చినారంటే వాళ్ళ జీవితం ఎంత తక్కువగా ఉంటే వచ్చి అంతే. ఉంటారు. అది కదా. అలాంటి వాళ్ళని Correct. మనం అలా చేస్తే మనం ఒక మనిషా జంతువా కదా. అది ఆలోచించకుండా మానవత్వాన్ని మర్చిపోయే మనుషుల్ని ఏం మాట్లాడాలి ఇంకా. దీనికంతా ఒకటే అండి, ఇంతకు ముందు కాలంలో లాగా ఒక క్రమశిక్షణ మన జీవితానికి లేదు. లేదు. వావి వరుసలు, బంధాలు, విలువలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఏఐ మనకు అవసరమే, ఎంతవరకో అంతవరకు. అంతే. జీవన ప్రమాణాలను, మనిషి విలువలను, మమతలను అన్నింటినీ మర్చిపోయి బ్రతకడం ఒక బ్రతుకు కాదు. అప్పుడు మనకి ఒక జంతువుకి తేడా లేదు ఏమీ కదా. తేడా లేదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని పెంచేటప్పుడు ఈ దేశానికి, మీ కుటుంబానికి భద్రతనిచ్చే విధంగా, బాధ్యతగా ఉండే విధంగానే పిల్లల్ని పెంచండి. ఏముందిలే, నేను అన్ని ఇస్తున్నా, అమౌంట్ ఇస్తున్నా, బట్టలు ఇస్తున్నా, నగలు ఇస్తున్నా, ఆస్తి పాస్తులు ఇస్తున్నా కాదు. విలువల్ని నేర్పిస్తున్నారా, బాధ్యత తెలిసేలాగా పెంచుతున్నారా, అది ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో పిల్లలకి అర్థం చేసుకోవడం నేర్పించాలి. గబా గబా మాట్లాడడం, గబా గబా రియాక్ట్ అయిపోవడం కాదు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ వేరు. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎదుటి వాళ్ళు మాట్లాడేది పూర్తిగా వినే వరకు కొంచెం మనకి ఓపిక, ఆ స్టెబిలిటీ అనేది రావాలి. ప్రతి మనిషికి రావాలి, అబ్బాయికైనా అమ్మాయికైనా. నీకు ఓపికే లేకపోతే వాళ్ళు చెప్పేది ఏమి అర్థమవుతుంది. వెంటనే రియాక్ట్ అయితే గొడవలు కాకుండా ఇంకేం వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈగో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వా నేనా అని తెలుసుకున్నప్పుడు కొట్టుకోవడమో, చంపుకోవడమో, మనమే చంపుకోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. అంతే కదా. అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు కాసేపు వదిలేసేయండి. ఈ ఫోన్లలో మాట్లాడుకోవడం కూడా వదిలేసేయండి. ఎందుకంటే ఎదుటి మనిషి ఎక్స్ప్రెషన్ మనకి తెలియదు. ఫోన్లో మాట్లాడినప్పుడు వాడు తమాషాగానే అని ఉంటాడు, మనం సీరియస్గా తీసుకొని కోప్పడే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు డ్యూటీ నుంచి, స్ట్రెస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఈ పంచాయతీలు మాట్లాడకూడదు. ఆడవాళ్ళు కూడా బాగుంటుంది అప్పుడు. థ్యాంక్ యూ మధు.